నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 44. చక్రవడ్డీకి పెట్టిన పెట్టుబడి 3 సంవత్సరాలలో 800 రూపాయలు అయిందంట. మొత్తం అనేది 4 సంవత్సరాలకి 840 రూపాయలు అయిందంట. అయితే వడ్డీ రేట్ ఎంత అన్నాడు. చూద్దాం. అమౌంట్ ఇచ్చేయడమ్మా. అమౌంట్ 3 సంవత్సరాలకి 800 రూపాయలు అయింది. అమౌంట్ అనేది 4 సంవత్సరాలకి 840 రూపాయలు అయింది. ఇదేనా మనకిచ్చింది. మొత్తం అనేది 3 సంవత్సరాల్లో 800 రూపాయలు, 4 సంవత్సరాలకి 840 రూపాయలు. వరుస సంవత్సరాలు కనుక అయితే డైరెక్ట్గా రాసుకోవచ్చు. వరుస సంవత్సరాలు అయితే పెరుగుదల శాతం మనం రాసాం పర్సంటేజెస్లో. భేదము బై చిన్న సంఖ్య ఇంటూ 100 అని. లాభ శాతము 800 రూపాయలు కొన్నాడు, 840 రూపాయలకు అమ్మాడు, లాభం వచ్చింది. లాభ శాతం కూడా సేమ్ ఫార్ములా. సో ఇక్కడ వచ్చేసి 6%. ఈ రెండింటి మధ్య భేదము. భేదం ఎంతమ్మా? 40. ఏ సంఖ్య? చిన్న సంఖ్య ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్, 8తో క్యాన్సిల్ చేస్తున్నాను. 5% అవుతుంది. ఆ యొక్క ఆర్ వాల్యూ వచ్చేసి. వరుస సంవత్సరాలు అయితే మనం డైరెక్ట్ రాసేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 45. కొంత సొమ్ము చక్రవడ్డీ ప్రకారం 2 సంవత్సరాలకి 4840 రూపాయలు మొత్తం అయిందంట. 3 సంవత్సరాలకి 5324 రూపాయలు అయిందంట. వడ్డీ రేట్ ఎంత అన్నాడు. చూద్దాం ఒకసారి. ఇలా 2016 SI ప్రిలిమినరీకి ఇచ్చారు ఈ క్వశ్చన్ని. చూడండి అమ్మా ఒకసారి. అమౌంట్ అంటే అసలు ఉంటుంది, వడ్డీ ఉంటుంది. 4840 రూపాయలు ఇచ్చాడు 2 సంవత్సరాలకి. 3 సంవత్సరాలకి ఇచ్చాడు 5324 రూపాయలు అన్నాడు. ఇదేనా మనకిచ్చింది. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాన్సిక్యూటివ్ ఇయర్స్ కనుక అయితే, వరుస సంవత్సరాలు కనుక అయితే డైరెక్ట్ మనం రాసుకోవచ్చు. 6%. ఈ రెండింటి మధ్య భేదము. 4లో 0 పోతే 4 అమ్మ, 12లో 4 పోతే 8 అమ్మ, 52లో 48 కనుక పోతే 4 ఉంటుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 484. భేదము బై ఏ సంఖ్య? చిన్న సంఖ్య ఇంటూ 100 అమ్మ. మన ఫార్ములా అదే. వాల్యూ వచ్చేసి 0 0 క్యాన్సిల్, 484 క్యాన్సిల్ అయితే ఆర్ వాల్యూ వచ్చేసి 10% అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 46. ఏ మోడల్. కొంత సొమ్ము చక్రవడ్డీ ప్రకారం 2 సంవత్సరాలకి మొత్తం 12960 రూపాయలంట. 3 సంవత్సరాలలో 13176 రూపాయలు అయితే వడ్డీ రేట్ ఎంత అన్నాడు. చూద్దాం ఒకసారి. వరుస సంవత్సరాలు ఇచ్చాడు. అమౌంట్ అనేది 2 సంవత్సరాలలో 12960 రూపాయలు ఇచ్చాడు. అమౌంట్ అనేది 3 సంవత్సరాలలో 13176 రూపాయలు ఇచ్చాడు. వరుస సంవత్సరాలు కాబట్టి పెరుగుదల శాతం ఫార్ములా ఏదైతే ఉందో అదే రాస్తున్నా. ఈ రెండింటి మధ్య భేదము. 6లో 0 పోతే 6 అమ్మ, 7లో 6 పోతే 1, 131లో 129 కనుక పోతే 2 ఉంటుంది. 216. ఏ సంఖ్య? చిన్న సంఖ్య. 12960 ఇంటూ 100 అమ్మ. పర్సంటేజెస్లో కావాలి కదా ఆర్ వాల్యూ. ఇంటూ 100 రాశాను. 0 0 క్యాన్సిల్. నేను 4తో క్యాన్సిల్ చేస్తున్నా. 4 5s 20, 4 4 16, 4 3s 12, 4 2s 8, 4 4 16 అమ్మ. సో డైరెక్ట్గా రాద్దాం. చూడండి. 50 × 6 వచ్చేసి 300. 4 6s 24. ఇది దీనిలో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 10/6 2తో క్యాన్సిల్ చేశాను. 5/3 అంతే కదా. 10 ఇక్కడ ఉంది, 6 ఇక్కడ ఉంది. 10/6 అమ్మ. 2తో క్యాన్సిల్ చేశాను. 5/3. 3 1s 3, ఇంకా 2 ఉంటుంది. 2/3% అవుతుంది ఆ యొక్క ఆర్ వాల్యూ వచ్చేసి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 47. కొంత సొమ్ము చక్రవడ్డీ ప్రకారం 3 సంవత్సరాలలో మొత్తము 3,45,600 రూపాయలు ఇచ్చాడు. 3,45,600 రూపాయలు ఇచ్చాడు. 6 సంవత్సరాలలో 4,39,400 రూపాయలు ఇచ్చాడు. అయితే వడ్డీ రేట్ ఎంత అన్నాడు. చూద్దాం ఒకసారి. ఇలా మనకి వరుస సంవత్సరాలు ఇవ్వలేదమ్మా. అమౌంట్ 3 సంవత్సరాలు ఇచ్చాడు. అమౌంట్ అనేది 6 సంవత్సరాలు ఇచ్చాడు. ఇదేనా మనకిచ్చింది. 3 సంవత్సరాలకి ఎంత ఇచ్చాడు? 3,45,600 రూపాయలు ఇచ్చాడు. అమౌంట్ 6 సంవత్సరాలకి 4,39,400 రూపాయలు ఇచ్చాడు. ఇదేనా మనకిచ్చింది. సో ఇక్కడ వరుస సంవత్సరాలు కనుక అయితే 3 years 4 years లేదా 6 years 7 years. వరుస సంవత్సరాలు అయితే పెరుగుదల శాతం ఫార్ములా రాయండి అని మనం చేసాం. ఇక్కడ వరుస సంవత్సరాలు కాదు కదా. సో ఇలా
ఇలాంటి సందర్భంలో ఇందాక మనం ఆర్ వాల్యూ మనం కనుక్కున్నాం, దీన్ని ప్రిన్సిపల్ అనుకుంటాం. ఆఫ్టర్ 3 ఇయర్స్, దీని నుంచి దీనికి 3 ఇయర్సే కదా, ఆఫ్టర్ 3 ఇయర్స్ ఇది అమౌంట్ అనుకుంటాం, అంత అవసరం లేదు. ఆర్ వాల్యూ కనుక్కోవాలన్నా టైం కనుక్కోవాలన్నా బిగ్గర్ వాల్యూ బై స్మాలర్ వాల్యూ రాస్తున్నాను. బిగ్గర్ వాల్యూ వచ్చేసి 4,39,400 రూపీస్ అవుతుంది. స్మాలర్ వాల్యూ వచ్చేసి 3,45,600 రూపీస్ అవుతుంది. 2 zeros క్యాన్సిల్, 2తో క్యాన్సిల్ చేస్తున్నాను. 2 ones 2, 1 ఉంటుంది 40, 2 sevens 2 twos 4, 2 8 times. ఇక్కడ 2తో క్యాన్సిల్ చేస్తున్నా, 2 2 times, 2 1 time, 2 9s 18, 2 sevens. ఇది వచ్చేసి 13 క్యూబ్ అమ్మ, ఇది వచ్చేసి 12 క్యూబ్. ఈ వాల్యూ వచ్చేసి 13/12 హోల్ క్యూబ్. ఈ పవర్లో ఉండేది టైం అవుతుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 3 ఇయర్సే కదా, అదే కదా మనకు వచ్చేసింది. ఈ ఫ్రాక్షన్ నుంచి ఆర్ వాల్యూ వస్తుంది, ఈ ఫ్రాక్షన్ నుంచి ఆర్ వాల్యూ వస్తుంది. 12 అయితే ప్రిన్సిపల్ వాల్యూ 12 అయితే అమౌంట్ అనేది 13, దీనిలో 12 అనేది అసలు కనుకపోతే 1 అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. ఆర్ వాల్యూ వచ్చేసి పర్సంటేజెస్లో కావాలి. 100 అయితే ఎంత, 4 3 times 4 25 times క్రాస్గా మల్టిప్లై అవుతుంది. 25/3, 3 8s 24, 1/3% అవుతుంది ఆర్ వాల్యూ వచ్చేసి. బిగ్గర్ వాల్యూ బై స్మాలర్ వాల్యూ రాశాను, కామన్గా ఉన్న వాల్యూస్ క్యాన్సిల్ చేశాను, అది వచ్చేసి పర్ఫెక్ట్ క్యూబ్ వచ్చింది. ఆ పవర్లో ఉన్నది టైం అవుతుంది. ఆ ఫ్రాక్షన్ నుంచి ఆర్ వాల్యూ రాశాను, ఆర్ వాల్యూ వచ్చేసి 8 1/3% అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 48 అమ్మ. 5,400 రూపాయలు చక్రవడ్డీ ప్రకారం 3 సంవత్సరాలలో 7,200 రూపాయలు అయ్యిందంట. 9 సంవత్సరాల తరువాత అయ్యే మొత్తం ఎంత అన్నాడు. చూద్దాం ఒకసారి. ఇలా 5,400 రూపాయలు అనేది 5,400 రూపాయలు అనేది 3 సంవత్సరాలలో 7,200 రూపాయలు అయ్యింది. ఇదేనా మనకిచ్చింది. అయితే 9 సంవత్సరాలలో ఎంత అవుతుంది అన్నాడు. చూద్దాం ఒకసారి. ఇలా నేను బిగ్గర్ వాల్యూ బై స్మాలర్ వాల్యూ రాస్తున్నా, మనకు ఆర్ వాల్యూ వస్తుంది. చూద్దాం ఒకసారి. ఇలా బిగ్గర్ వాల్యూ వచ్చేసి 7,200, స్మాలర్ వాల్యూ వచ్చేసి 5,400. 18 దీనిలో 4 times అమ్మ, 18 దీనిలో 3 times. ఈ 4/3 అనేది 3 years యొక్క ఇంట్రెస్ట్ అమ్మ, అదే కదా. సో ఒకసారి ఇలా చూద్దాం. 5,400 రూపీస్ నేను 4/3 కనుక రాస్తున్నా, చెక్ చేస్తున్నా. 3 దీనిలో 18 times, 18 4s వచ్చేసి 7,200 అమ్మ. ఇంకొక 4/3 రాస్తున్నాను, ఇంకో 3 years యొక్క అమౌంట్ ఎంతో వస్తుంది. 3 దీనిలో 24 times, 24 4s వచ్చేసి 9,600 అయింది ఇంకో 3 yearsకి. నేను ఇంకో 3 years, మనకు 9 years కదా కావాల్సింది. ఇంకో 3 years అంటే మరొక టైం 4/3తో చేస్తున్నా. 3 దీనిలో 32 times క్యాన్సిల్. ఈ వాల్యూ వచ్చేసి 0 0 4 2s 8 అమ్మ, 4 6s 12. 3 + 3 + 3 9 yearsలో ఆ యొక్క మొత్తం వచ్చేసి 12,800 రూపాయలు అయ్యింది. మళ్ళీ ఒకసారి చూద్దాం. మనకు వచ్చేసి 5,400 రూపాయలు అనేది 5,400 రూపాయలు అనేది 3 సంవత్సరాలకి 7,200 రూపాయలు అయ్యింది అన్నాడు. 7,200 రూపాయలు బిగ్గర్ వాల్యూ బై నేను స్మాలర్ వాల్యూ రాశాను. 4/3 వచ్చిందంటే 3 years యొక్క ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అమ్మ ఇది 4/3. సో ప్రిన్సిపల్ వాల్యూ 3 years 4/3 కడితే 7,400 వచ్చింది కదా. నేను ఇంకొక 2 times కట్టాను, అది వచ్చేసి 9 yearsలో 12,800 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 49. 4,800 రూపాయలు చక్రవడ్డీ ప్రకారం 4 సంవత్సరాలలో 6,000 రూపాయలు అయిందంట. అయితే 12 సంవత్సరాల తర్వాత అయ్యే మొత్తం ఎంత అన్నాడు. చూద్దాం. మనకి ఏమి ఇచ్చాడంట, 4,800 రూపాయలు ఇచ్చాడు. 4,800 రూపాయలు అనేది 4 సంవత్సరాలలో ఎంత అయిందని ఇచ్చాడు, మనకి 6,000 రూపాయలు అయ్యింది అన్నాడు. ఇదేనా మనకి ఇచ్చింది. అయితే మనకు కావాల్సింది
12 సంవత్సరాలు, ఇంకో 4 ఇయర్స్, ఇంకో 4 ఇయర్స్ ఇక్కడ వచ్చే వాల్యూ మనకు కావాలి. చూద్దాం ఒకసారి. ఇలా మనకు వచ్చేసి 4 ఇయర్స్ డిఫరెన్స్ అమ్మా ఈ రెండింటి మధ్య. బిగ్గర్ వాల్యూ బై నేను స్మాలర్ వాల్యూ రాస్తున్నా. బిగ్గర్ వాల్యూ వచ్చేసి 6000, స్మాలర్ వాల్యూ వచ్చేసి 4800. 2 zeros. 12 దీనిలో 4 టైమ్స్, 12 దీనిలో 5 టైమ్స్ అమ్మ. 5/4 4 ఇయర్స్ యొక్క ఇంట్రెస్టే కదా. ఇది వచ్చేసి 5/4 చెక్ చేయాల్సిన అవసరం లేదు, మనకు డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ 5/4 రాస్తున్నాను. మనకు వచ్చేసి ఇంకొక 4 ఇయర్స్ యొక్క అమౌంట్ ఎంతో వస్తుంది. 4 దీనిలో 15 టైమ్ 15 5s వచ్చేసి 7500 రూపీస్ అవుతుంది మరొక 4 ఇయర్స్కి. ఆ తర్వాత ఇంకొక 4 ఇయర్స్కి మరలా 5/4 చేస్తున్నాను. 1s 4 అమ్మ 35, 4 8s 32 పోతే 30, 4 7s 28 పోతే రిమైనింగ్ 24 5 టైమ్స్. 5తో మల్టిప్లై చేస్తున్నాను. 5 5s 25 2 రిజర్వ్లో ఉంది. 5 7s 35 ఒక 2 వచ్చేసి 37 3 రిజర్వ్లో ఉంది. 5 8s 40 ఒక 3 వచ్చేసి 43 4 రిజర్వ్లో ఉంది. 5 1s 5 ఒక 4 వచ్చేసి 9375 రూపీస్ అవుతుంది ఆఫ్టర్ 12 ఇయర్స్కి. సింపుల్ క్వశ్చనే చూడండి ఒకసారి. 4800 రూపీస్ అనేది 4 ఇయర్స్లో 6000 రూపీస్ అయ్యింది అన్నాడు. దాని నుంచి నేను బిగ్గర్ వాల్యూ బై స్మాలర్ వాల్యూ రాశాను. ఆ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4 ఇయర్స్ యొక్క ఇంట్రెస్ట్ వస్తుంది మనకి 5/4 అనేది. సో దాని నుంచి రాసుకొచ్చాను. మరొక 4 ఇయర్స్, మరొక 4 ఇయర్స్, 12 ఇయర్స్కి 9375 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50కి వెళ్దాం. చక్రవడ్డీ ప్రకారం కొంత సొమ్ము 5 సంవత్సరాలలో మొత్తం 4500 రూపాయలు అయ్యిందంట. 10 సంవత్సరాలలో 6750 రూపాయలు అయితే అసలు ఎంత? ఇందాక అసలు ఇస్తే మనం కనుక్కున్నాం, ఇక్కడ అసలు మనం కనుక్కోవాలి. అసలు ఎంతో మనకు తెలియదు. 5 సంవత్సరాలలో 4500 రూపాయలు అయ్యింది అన్నాడు. ఇంకో 10 సంవత్సరాలలో అంటే ఇక్కడ నుంచి 10 సంవత్సరాలలో ఆ యొక్క వాల్యూ వచ్చేసి 6750 రూపాయలు అయ్యింది. ఇదేనా? చూడండి అమ్మా, ఇది వచ్చేసి మనకి 5 సంవత్సరాల్లో మొత్తం వచ్చేసి 4500, 10 సంవత్సరాలలో 6750 రూపాయలు అయ్యింది అన్నాడు. సో ఇక్కడ రాస్తున్నాను అమౌంట్ అనేది 10 ఇయర్స్కి, ఇది వచ్చేసి అమౌంట్ అనేది 5 ఇయర్స్కి. అమౌంట్ ఇది 5 ఇయర్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 5 ఇయర్స్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా 5 ఇయర్సే. మనం డైరెక్ట్ రాసుకోవచ్చు. ఇది 5 ఇయర్స్, ఇది 4 ఇయర్స్ కూడా ఉండొచ్చమ్మా, ఉండకూడదని రూల్ ఏం లేదు. చూడండి నేను డైరెక్ట్గా రాస్తున్నా, డిఫరెన్స్ సేమ్ కాబట్టి బిగ్గర్ వాల్యూ బై స్మాలర్ వాల్యూ రాస్తున్నాను. 6750 బై 4500 రూపీస్. 0 క్యాన్సిల్, నేను 25తో క్యాన్సిల్ చేస్తున్నాను. 25 1s 25, రిమైనింగ్ 28 టైమ్స్ అమ్మ. 25 2s వచ్చేసి 50 పోతే 175, 25 7 టైమ్, 9 3 టైమ్స్, 9 2 టైమ్స్ అంటే 5 ఇయర్స్ యొక్క ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 3/2. అసలు ఎంతో మనకి తెలియదు. 5 ఇయర్స్ వచ్చేసి 3/2. ఆ 5 ఇయర్స్ యొక్క అమౌంట్ వచ్చేసి 4500 రూపీస్. ఇవి మనకి 10 ఇయర్స్ కావాలంటే ఇంకొక 3/2 రాసి దీనికైనా ఈక్వల్ చేసుకోవచ్చు. ఇంత అవసరం లేదు, నేను ఫస్ట్ దానికి నేను రాసేసాను. 5 ఇయర్స్కి 5 ఇయర్స్ యొక్క ఇంట్రెస్ట్ వచ్చేసి 3/2. 3 దీనిలో 15 టైమ్స్ క్యాన్సిల్. ఆ యొక్క ప్రిన్సిపల్ వాల్యూ వచ్చేసి 3000 రూపీస్ అవుతుంది. సింపుల్ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూద్దాం. మనకు వచ్చేసి అమౌంట్ 5 ఇయర్స్ ఇచ్చాడు, ఇక్కడ అమౌంట్ వచ్చేసి మనకి 10 ఇయర్స్ ఇచ్చాడు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 5 ఇయర్స్, మనకు ప్రిన్సిపల్ కావాలి. ఇక్కడ డిఫరెన్స్ కూడా 5 ఇయర్స్ నేను డైరెక్ట్గా రాశాను. బిగ్గర్ వాల్యూ బై స్మాలర్ వాల్యూ రాశాను. 5 ఇయర్స్ యొక్క ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 3/2 అవుతుంది. ప్రిన్సిపల్ 5 ఇయర్స్ యొక్క ఇంట్రెస్ట్ కలిస్తే 5 ఇయర్స్ యొక్క అమౌంట్కి నేను ఈక్వల్ చేసేసాను. ఆ యొక్క ప్రిన్సిపల్ వాల్యూ వచ్చేసి 3000 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 51. చక్రవడ్డీ ప్రకారం కొంత సొమ్ము 3 సంవత్సరాలలో మొత్తము 6690 రూపాయలు అయ్యింది అంట. 6 సంవత్సరాలలో 10035 రూపాయలు అయితే అసలు ఎంత అన్నాడు. చూద్దాం. అమౌంట్ అనేది 3 ఇయర్స్, ప్రిన్సిపల్ వాల్యూ మనకు తెలియదమ్మా.
3 ఇయర్స్ అమౌంట్ 3 ఇయర్స్ ఇదే కదా 6,690 రూపాయలు అయింది. 6 సంవత్సరాలంటే మరో 3 ఇయర్స్కి 10,035 రూపాయలు అయింది. ఇక డిఫరెన్స్ 3 ఇయర్స్ ఇక్కడ 3 ఇయర్స్ కాబట్టి మనం డైరెక్ట్ రాసుకోవచ్చు. మళ్ళీ బిగ్గర్ వాల్యూ బై స్మాలర్ వాల్యూ రాసి మళ్ళీ రాసే కంటే నేను డైరెక్ట్ రాస్తున్నాను. ప్రిన్సిపల్ వాల్యూ బిగ్గర్ వాల్యూ బై స్మాలర్ వాల్యూ రాస్తున్నాను. 10,035/6,690 బిగ్గర్ వాల్యూ బై స్మాలర్ వాల్యూ 3 ఇయర్స్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు వస్తుంది. టైం 3 ఇయర్స్ మనకు తెలుసు. 3 ఇయర్స్ యొక్క ఇంట్రెస్ట్ అమ్మ ప్రిన్సిపల్, 3 ఇయర్స్ యొక్క ఇంట్రెస్ట్ వచ్చేసి 3 ఇయర్స్ యొక్క అమౌంట్కి ఈక్వల్ అవుతుంది. సో 5తో క్యాన్సిల్ చేద్దాం ఫస్ట్, లేదా 3తో క్యాన్సిల్, మొత్తం 15తో క్యాన్సిల్ చేస్తున్నాను. 15 4s వచ్చేసి 60 పోతే రిమైనింగ్ 69 ఉంటుంది. 15 4s వచ్చేసి 69 ఉంటుంది. 15 6s ఇక్కడికి వచ్చేస్తున్నాను. 15 6s 90 కనుక పోతే 10 ఉంటుంది. మళ్ళీ 103 15 6s 90 పోతే రిమైనింగ్ 13 ఉంటుంది. 135 15 9 టైం 669 క్యాన్సిల్, ఈ 0 ఈ వాల్యూ కనుక ఇటు వస్తే ఆ యొక్క ప్రిన్సిపల్ వచ్చేసి 4,460 రూపీస్ అవుతుంది. సింపుల్ క్యాలిక్యులేషన్ మీ ఇష్టం అమ్మ. 3తో ఒకసారి 5తో ఒకసారి అయినా క్యాన్సిల్ చేసుకోండి. నేను డైరెక్ట్గా 15తో క్యాన్సిల్ చేశాను. సేమ్ మోడల్ మరో క్వశ్చన్ వద్దాం. క్వశ్చన్ నెంబర్ 52. కొంత సొమ్ము చక్రవడ్డీ ప్రకారం 7.5 సంవత్సరాలకి 6,400 రూపాయలు అయిందంట. 15 సంవత్సరాలకి 8,000 రూపాయలు అయిందంట. అయితే అసలు ఎంత అన్నాడు. చూద్దాం ఒకసారి. ఇలా ప్రిన్సిపల్ వాల్యూ మనకు తెలియదు. ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు? 7.5 ఇయర్స్ ఇచ్చాడు. 7.5 ఇయర్స్కి 6,400 రూపీస్ అయింది. మరొక 7.5 కదమ్మా 15 ఇయర్స్ అంటే ఇది వచ్చేసి 8,000 రూపాయలు అయింది. ఇదేనా మనకి ఇచ్చింది. ఆ యొక్క ప్రిన్సిపల్ వాల్యూ కావాలి. ఇక్కడ బిగ్గర్ వాల్యూ బై స్మాలర్ వాల్యూ కనుక రాశారు అంటే 7.5 ఇయర్స్ యొక్క ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది మనకి. నేను డైరెక్ట్ రాస్తున్న ప్రిన్సిపల్ వాల్యూ మనకు కావాలి. బిగ్గర్ వాల్యూ బై స్మాలర్ వాల్యూ రాస్తున్నా. బిగ్గర్ వాల్యూ 8,000, స్మాలర్ వాల్యూ 6,400. 7.5 యొక్క ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక అమౌంట్కి నేను ఈక్వల్ చేస్తున్నాను. 7.5 ఇయర్స్ యొక్క అమౌంట్ 6,400 రూపీస్. 2 zeros క్యాన్సిల్. తర్వాత ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్. ఇక్కడ 8 దీనిలో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 8 అలా వస్తే మల్టిప్లై అవుతుంది 0. 8 4s 32, 3 రిజర్వ్లో 8 6s 48, 3 వచ్చేసి 51, 5,120 రూపీస్ అవుతుంది ఆ యొక్క ప్రిన్సిపల్ వాల్యూ వచ్చేసి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 53 అమ్మ. కొంత సొమ్ము చక్రవడ్డీ ప్రకారం 2 సంవత్సరాల తర్వాత మొత్తం వచ్చేసి 8,000 రూపాయలు అయిందంట. 5 సంవత్సరాల తర్వాత 27,000 రూపాయలు అయిందంట. అసలు ఎంత అన్నాడు. చూద్దాం ఒకసారి. ఇలా ప్రిన్సిపల్ వాల్యూ మనకు తెలియదమ్మా. 2 సంవత్సరాల తరువాత ఏమైంది? 8,000 రూపాయలు అయింది. తర్వాత ఏమిచ్చాడు? 5 సంవత్సరాల తరువాత 27,000 రూపాయలు అయ్యింది అన్నాడు. ఇక్కడ నుంచి 5 సంవత్సరాలమ్మా. సో ఇక్కడ నుంచి 5 సంవత్సరాలు అంటే ఆల్రెడీ 2 ఇయర్స్ రాసాము, ఇంకొక 3 ఇయర్స్ అంతే కదా. ఇక్కడ నుంచి ఇది వచ్చేసి 5 ఇయర్స్, ఇది వచ్చేసి 2 ఇయర్స్. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది 3 ఇయర్స్ ఉంది, ఇక్కడ డిఫరెన్స్ అనేది 2 ఇయర్స్ ఉంది. ఇది మనం 3-4 క్వశ్చన్స్ రాసాం. డిఫరెన్స్ అనేది సేమ్గా ఉంటే మనం రాసాం. ఇక్కడ డిఫరెన్స్ అనేది సేమ్గా ఉందా? ఇక్కడ డిఫరెన్స్ 3 ఇయర్స్, ఇక్కడ 2 ఇయర్స్. సో ఇక్కడ నేను బిగ్గర్ వాల్యూ బై స్మాలర్ వాల్యూ రాస్తున్నా. బిగ్గర్ వాల్యూ వచ్చేసి 27,000 అమ్మ. స్మాలర్ వాల్యూ వచ్చేసి 8,000. జీరోస్ క్యాన్సిల్ అయిపోయింది. ఇది వచ్చేసి 3/2 హోల్ క్యూబ్ అవుతుంది. 3/2 హోల్ క్యూబ్. సో 3/2 హోల్ క్యూబ్ అవుతుంది. పవర్లో ఉండేదే టైం అవుతుంది. టైం వచ్చేసి 3 ఇయర్స్ మనకు తెలుసు కదా. టైం 3 ఇయర్స్ అమ్మ. ఈ ఫ్రాక్షన్ నుంచి R వాల్యూ వస్తుంది. ఫర్ ఇయర్ వచ్చేసి 3/2, ఇంకొక ఇయర్ వచ్చేసి 3/2, ఇంకో ఇయర్ వచ్చేసి 3/2. దాన్ని హోల్ క్యూబ్గా రాసి అంటే 1 ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చేసి 3/2 అవుతుంది. ప్రిన్సిపల్ వాల్యూ మనకు తెలియదమ్మా. ఫర్ ఇయర్ వచ్చేసి 3/2, ఇంకొక ఇయర్ వచ్చేసి 3/2. ఇక్కడ నుంచి 2 ఇయర్స్ కదా. దట్ ఈక్వల్ టు 8,000 రూపీస్ అవుతుంది.
మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ డిఫరెన్స్ 2 ఇయర్స్, ఇక్కడ డిఫరెన్స్ 3 ఇయర్స్ వచ్చింది. నేను బిగ్గర్ వాల్యూ బై స్మాలర్ వాల్యూ రాశాను. 3/2 హోల్ క్యూబ్ వచ్చేసింది. 3/2 హోల్ క్యూబ్ పవర్లో ఉండేది 3 ఇయర్స్, అంటే ఫర్ ఇయర్ వచ్చేసి 3/2 ఇంట్రెస్ట్ అమ్మ. ఫర్ ఇయర్ 3/2. చూడండి ఒకసారి ఇలా ప్రిన్సిపల్ వాల్యూ మళ్ళీ 6 కనుక్కొని రాయకుండా నేను డైరెక్ట్ రాస్తున్నా. 1 ఇయర్కి 3/2, 1 ఇయర్కి 3/2, 2 ఇయర్స్ యాడ్ అయితే 2 ఇయర్స్ యొక్క అమౌంట్కి ఈక్వల్ అయిపోతుంది. సో ఈ 4 ఇలా వస్తే ఆ యొక్క ప్రిన్సిపల్ వాల్యూ వచ్చేసి 2 × 2 4 కదా. 4 8s 32,000 డివైడెడ్ బై 3 × 3 వచ్చేసి 9 డినామినేటర్కి వస్తుంది. 9 3s 27 పోతే 50, 9 5s 45 పోతే 5 ఉంటుంది 50, 9 5s 45 పోతే 5 ఉంటుంది 50.550 ఉంటుంది. 9 5s అండ్ సో ఆన్. అది వచ్చేసి 3,555.5 రూపాయలు అవుతుంది ఇనీషియల్గా ఆ యొక్క పెట్టుబడి అసలు అనేది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 54. కొంత సొమ్ము చక్రవడ్డీ ప్రకారం 3 సంవత్సరాలలో 1,08,000 రూపాయలు అయిందంట. తర్వాత 9 సంవత్సరాలలో 1,92,000 రూపాయలు అయితే అసలు ఎంత అన్నాడు. చూద్దాం ఒకసారి. ఇలా ప్రిన్సిపల్ వాల్యూ మనకి తెలీదు. 3 సంవత్సరాలలో 1,08,000 రూపాయలు అయ్యింది. తర్వాత 9 సంవత్సరాలు అన్నాడు. ఆల్రెడీ ఇక్కడ వరకు 3 ఇయర్స్ కదా. 9 ఇయర్స్ అంటే ఇది వచ్చేసి 6 ఇయర్స్. 9 సంవత్సరాలలో 1,92,000 రూపాయలు అయ్యింది అన్నాడు. ఇదేనా మనకి ఇచ్చింది? చూడండి అమ్మా, 3 సంవత్సరాలలో 1,08,000 అయ్యింది. ఇక్కడ నుంచి ఇక్కడికి 9 సంవత్సరాల్లో 1,92,000 రూపాయలు అయ్యిందంట. ప్రిన్సిపల్ వాల్యూ ఎంత అన్నాడు. బిగ్గర్ వాల్యూ బై నేను స్మాలర్ వాల్యూ రాస్తున్నా. 1,92,000 రూపాయలు. స్మాలర్ వాల్యూ వచ్చేసి 1,08,000 రూపాయలు. ఇదేనా? సో 2 zeros క్యాన్సిల్, 3 zeros క్యాన్సిల్, 12తో క్యాన్సిల్ చేస్తున్నా. 12 9 times 12 9s 108, 12 1s 12 అమ్మ. రిమైనింగ్ వచ్చేసి 72, 12 6s. ఈ వాల్యూ వచ్చేసి 4/3 × 4/3. చూడండి జాగ్రత్తగా. మనకు వచ్చేసి ఫర్ 3 ఇయర్స్ వచ్చేసి 4/3, ఇంకొక 3 ఇయర్స్కి 4/3, 6 ఇయర్స్కి 4/3 × 4/3. అంటే ఒక 3 ఇయర్స్కి 4/3, మరొక 3 ఇయర్స్కి 4/3. ఇక డిఫరెన్స్ 3 ఇయర్సే కదా. ప్రిన్సిపల్ వాల్యూ 3 ఇయర్స్ అంటే ఒక 4/3 రాస్తే సరిపోతుంది. అక్కడ వచ్చేసి 6 ఇయర్స్ కాబట్టి ఒక 3 ఇయర్స్కి 4/3, మరొక 3 ఇయర్స్కి 4/3, దట్ ఈక్వల్ టు 3 ఇయర్సే కాబట్టి 1,08,000 రూపాయలు. 4తో క్యాన్సిల్ చేస్తున్నా. 4 2s 8 పోతే రిమైనింగ్ 28, 4 7s 3 zeros. నేను 4తో క్యాన్సిల్ చేసే 4 2s 8 కనుక పోతే రిమైనింగ్ 2 ఉంటుంది 28 అమ్మ. 4 7s 28, 3 27s వచ్చేసి 81,000 రూపీస్ అవుతుంది ఆ యొక్క ప్రిన్సిపల్ వాల్యూ వచ్చేసి. చూడండి ఇక్కడ 3 ఇయర్స్, ఇక్కడ 6 ఇయర్స్ ఉంది. బిగ్గర్ వాల్యూ బై స్మాలర్ వాల్యూ రాశాను. 4/6 × 16 అంటే 4 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్ అమ్మ. నేను 4/3 × 4/3. ఒక 3 ఇయర్స్కి 4/3 ఇంట్రెస్ట్, ఇంకొక 3 ఇయర్స్కి 4/3, 6 ఇయర్స్కి. ఇది మనకు కావాల్సింది ఇక్కడ 3 ఇయర్సే కదా, అదే రాశాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 55 అమ్మ. చక్రవడ్డీ ప్రకారం 10,000 రూపాయలు కొంతకాలము టీ తర్వాత 32,400 రూపాయలు అయ్యింది అన్నాడు. అయితే T/2 కాలంలో 4,000 రూపాయలు ఎంత అవుతుంది అన్నాడు. చూడండి అమ్మా ఒకసారి. ఇలా 10,000 రూపాయలు ఇచ్చాడు. ఈ 10,000 రూపాయలు అనేది టైం ఎంతో తెలీదు, ఆర్ వాల్యూ ఎంతో తెలీదు. 32,400 రూపాయలు అయ్యింది. ఇదేనా మనకి ఇచ్చింది? 32,400 రూపాయలు అయ్యింది. అయితే మనం దాని నుంచి టైం ఎంతో మనం కనుక్కోవాలి, ఆర్ వాల్యూ 2 కనుక్కోవాలి. చూడండి ఇందాక మనం క్వశ్చన్ చేసాం. బిగ్గర్ వాల్యూ బై స్మాలర్ వాల్యూ రాస్తే టైం ఇస్తే ఆర్ వాల్యూ కనుక్కుంటాం, ఆర్ వాల్యూ ఇస్తే టైం కనుక్కుంటాము మనం అని చెప్పేసి చేసాం. ఇది ఫార్ములా ప్రకారం చేస్తే రాదు. నేను బిగ్గర్ వాల్యూ బై స్మాలర్ వాల్యూ రాస్తున్నా. 3240/10,000. 2 zeros క్యాన్సిల్. ఇది వచ్చేసి 18 స్క్వేరు, ఇది వచ్చేసి 10 స్క్వేరు హోల్ స్క్వేరు. టైం వచ్చేసి 2 ఇయర్స్ అమ్మ. ఆర్ వాల్యూ వచ్చేసి 10 కంటే ఎంత ఎక్కువ?
8 ఎక్కువ. పర్సంటేజెస్లో కావాలి 100 అయితే ఎంత? ఆర్ వాల్యూ వచ్చేసి 80% వచ్చేసింది మనకి ఇక్కడ. ఆర్ వాల్యూ 80% వచ్చింది. టైం వచ్చేసి 2 ఇయర్స్. ఇక టైం వచ్చేసి నేను కనుక్కున్న 2 ఇయర్స్ వచ్చేసింది. ఆర్ వాల్యూ వచ్చేసి 80% వచ్చేసింది. అయితే మనకి 10,000 రూపాయలకి T/2 ఇయర్స్ కాదు, మనకి 4,000 రూపాయలకి ఇచ్చాడు. 4,000 రూపాయలకి మనం వడ్డీ కనుక్కోవాలి. ఎన్ని సంవత్సరాలకి? T/2 అన్నాడు. T/2 అంటే 2/2 అంటే 1 ఇయర్కే. 1 ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ అయినదే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినదే. ఆర్ వాల్యూ 80%, నేను 180/100 రాస్తున్నాను. 4 18s వచ్చేసి 72, 2 zeros 7,200 రూపీస్ అవుతుంది మనకి T/2 టైంకి.